ముస్లిం మైనార్టీలకు అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఉమ్మడిలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ రెండు పార్టీ మధ్య వేరియేషన్ ఏంటి? ఏ పార్టీ మీకు న్యాయం చేసిందంటారు? అంటే సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇద్దరు మరి రెండు పార్టీల మధ్య వేరియేషన్ ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మేలు చేసిన పార్టీ అంటే ఏం చెప్తారు? ఒక విధంగా ఇక్కడ లోకల్ పార్టీస్ మనం చూసుకుంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీ. అవును, మనం పోలిక చూసుకుంటే గుర్రానికి గాడిదకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. గుర్రం తెలుగుదేశం అయితే గాడిద వైసీపీ. అంటే వైసీపీ గాడిద ఎందుకంటే అంత తేడా ఉంది రెండు పార్టీలకు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ప్రవేశపెట్టిన ఒక్క పథకం పేరు చెప్తే, ఒక పథకం పేరు చెప్పి అమలు చేసిన విధానం చెప్తే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చేస్తాను, ఈ రోజే ఇచ్చేస్తాను. ఎందుకంటే నవరత్నాల పథకాలు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక షాదీఖానా కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ఒక ఉర్దూ కాలేజీ కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఉర్దూ కాలేజీలో ఎక్కడైనా ఒక క్లాస్ రూమ్ అయినా కట్టాడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ముస్లిం ఆడపిల్లలు, పేద పిల్లలకు దుల్హన్ పథకంలో 1,00,000 రూపాయలు కాదు కదా, ఒక 10 రూపాయలైనా ఎక్కడిచ్చాడు ఆ రాష్ట్రంలో? అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే షాదీఖానాలు కట్టాం, మస్జిదులు మరమ్మతులు చేశాం, ఇమాంకు 3,000 మౌజన్, ఆ కాలంలో ఇమాంకు 5,000 పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000 చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పోనీ ముస్లింల విదేశీ పథకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉందో దాన్ని రద్దు చేశాడు. ఒక్క పథకం ముస్లింల గురించి పెట్టి అమలు చేసిన దాఖలాలు చూపిస్తే మరొక్కసారి చెప్తున్నా, నేను రాజీనామా ఇస్తాను రెడీ. నేను ఏదో తెలుగుదేశం పార్టీ నేను ఉన్నాను, ఎప్పటి నుంచి ఉన్నాను లేను. తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధానాలు, అమలు చేస్తున్న విధానం నచ్చే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి, ఆయన పర్సనాలిటీ చూసి కాదు, ఆయన చేసే పనులు, ఆయన చెప్పే విధానాలు, ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. అలాగే ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన న్యాయం ఏ లీడర్షిప్లో కూడా జరగలేదు. అందుకే మాకు చంద్రబాబు నాయుడు గారంటే ప్రేమ. మాకు చంద్రబాబు నాయుడు గారంటే ఎందుకు ప్రేమ అంటే ఇదే. అలాగే నారా లోకేష్ గారి గురించి చూస్తే మనం ఈరోజు ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో, ఆయన పాదయాత్రలో తిరిగి ఆయన ముస్లింల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాడో వాటన్నిటినీ ఈరోజు అమలు చేస్తున్నాడు. అందుకే మాకు నారా లోకేష్ గారంటే మాకు ప్రేమ. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామంటే అది. అంతేగాని ఏదో అందరు జిందాబాద్ కొడుతున్నాం, మేమైతే జిందాబాద్ కొట్టట్లేదు. మా కమ్యూనిటీకి లాభం అయింది, మా కమ్యూనిటీకి ఈ పార్టీతో లాభం ఉందని కాబట్టే మేము ఈరోజు ఏం మేలు చేసింది మీ కమ్యూనిటీకి టీడీపీ పార్టీ? చెప్తున్నాం కదండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకసారి మేము తిరుగుతాం. ఎక్కడైనా షాదీఖానా ఉందంటే, ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా ఉందంటే దాని పైన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది. ఎక్కడైనా మసీదు మరమ్మతులు జరిగినాయంటే, ఎందుకు విజయవాడలోనే మీకు బరియల్ గ్రౌండ్స్ చూసుకుంటే అభివృద్ధి చెందింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసింది. కాబట్టి ఎక్కడ ఏది కూడా ఎడ్యుకేషన్ పరంగా ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ముస్లిం అభివృద్ధి చెందింది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 14 అంతస్తుల హజ్ హౌస్ కట్టారంటే ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కట్టారు. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు అంటే మేము లైక్ చేస్తున్నాం. అంటే ఇమాములకి మౌజాన్లకి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఇప్పుడు కొత్తగా టీడీపీ వచ్చిన కొత్తగా పెంచింది అయితే ఏం లేదు. గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పెండింగ్ ఇప్పుడు ఇచ్చారు ఈ 9 నెలల కాలంలో. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొత్తగా ఏమైనా ఇవ్వడం జరిగిందా? లేదండి. అసలు ఇదే విషయానికి సంబంధించి మౌజాన్లకి ఇమాములకి ఇచ్చే అమౌంట్ విషయంలో కూడా, కౌరువేతనం కూడా హిందువులు దీని మీద కొంత ప్రచారం చేస్తున్నారు. మా హిందువులకు సంబంధించిన ధనాన్ని తీసుకెళ్ళి, డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం ఏమిటి, ముస్లిమ్స్కి ఇవ్వటం ఏంటి, పాస్టర్లకు ఇవ్వటం ఏంటి అంటారు. ఏ దానికి టీడీపీ పార్టీ తరఫు నుంచి? ఫస్ట్ పాయింట్, ఇమాం మౌజన్లకి ఏదైతే గౌరవ వేతనం పథకం ఉందో ఈ పథకం ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ చేశాడు. దానికి అన్ని పథకాలు ఆపేశాడు, కానీ ఇది కంటిన్యూ కొంతవరకు చేసి 1 సంవత్సరం నుంచి వాళ్ళ అకౌంట్లో 1 రూపాయి కూడా వేయలేదు. ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో, అది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేయలేదు కాబట్టి దాని జోలికి మేము వెళ్ళట్లేదు, ఎక్కడా చెప్పలేదు. ఆ పెండింగ్లు కూడా వేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది.
ఆ పెండింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడో అది కూడా మేము పూర్తి చేస్తున్నాం. ఇంకో మాట ఇప్పుడు మీరు చెప్పారు, ఇది ఇమాముల్ మౌజన్లకి ఇచ్చే డబ్బు అంతా హిందూ దేవాలయాలు పెడుతున్నారు, మా సొమ్ముని ఎందుకు ఇస్తారు ముస్లింకి అని చెప్పి అంటారు. దీంట్లో ఈ మధ్యలో ఏమైపోయింది, ఎవరు ఇచ్చారు మీకు ఈ అధికారం అంటారు. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఇటు ముస్లిం మేధావులు కానీ పెద్దలు కానీ, అటు హిందూ మత మేధావులు కానీ పెద్దలు కానీ వాళ్లకు వాస్తవాలు తెలిసి ఏం జరుగుతుందో. కానీ కొంతమంది పేటీఎం గాళ్ళు వచ్చేసారు ఈ మధ్యలో. ఆ హిందూ సమాజం కానీ ఏ సమాజం అయినా, ముస్లిం సమాజం అయినా, ఎవరికైనా పేటీఎం గాళ్ళు వచ్చేసి కొంతమంది ముస్లింలో ఒక 2-3% మత కలహాలు రేపడం, మతాల మధ్య చిచ్చు పెట్టే మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి పేటీఎం గాళ్లకు హైర్ చేసుకొని పోస్టులు పెట్టి ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇప్పుడు దేవాలయ సొమ్ము, దేవాలయ హుండీల్లో వేసే ఎవరికి పోతుంది అది? దేవాదాయ శాఖ ఉందా? మాకు అమౌంట్ ఎలా ఉందో అలా దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖలో అమౌంట్ మొత్తం వెళ్తుంది. దేవాదాయ శాఖ నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ముస్లిం పిల్లలకి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్టు, పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, మసీదులకు డబ్బులు ఇచ్చినట్టు, లేదా మౌజాన్ ఇమాములకి డబ్బులు ఇచ్చినట్టు ఎవరైనా ఎక్కడన్నా చెప్పగలరా భారతదేశం మొత్తంలో? ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే ఏమవుతుందంటే నేను చెప్పొచ్చో లేదో కానీ దొంగే ముందు దొంగ దొంగ అన్నట్టు అయిపోయింది ఈ రోజుల్లో. ఎలాగంటే మనం చూస్తే ఎక్కడ కూడా దేవాలయాల్లో ముస్లింలు ఎక్కడ కూడా ఉండరు, వెళ్ళరు కూడా. ఎందుకంటే ముస్లింలు అల్లాను నమ్ముతారు, మమ్మల్ని పుట్టించిన వాడు సృష్టికర్తను నమ్మే సమాజం ముస్లిం సమాజం. ఇప్పుడు హిందూ సమాజానికి డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ దేవుడి యొక్క ఆకృతి ఉంటుంది, ఇక్కడ మనకు అది ఉండదు. కాబట్టి అక్కడ దేవాలయాల్లో ముస్లిం సమాజం ఎవరు కూడా వెళ్ళరు జనరల్గా. ఏదైనా వ్యాపార సంస్థలు అక్కడ ఉంటే షాపులు 1-2 షాపులు ముస్లింలకు పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ పేటీఎం గాళ్ళు వచ్చేసి ఈ ముస్లిం ఇక్కడ వ్యాపారం చేయటం ఏంటి, ముస్లింలు ఇక్కడ షాపులు పెట్టుకోవటం ఏంటి అని కూడా రెచ్చగొడుతున్నారు. నేను సూటిగా వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, దేవాలయాల్లో దేవాలయ కమిటీల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఏ మతానికి చెందిన సంస్థలు ఉన్నాయో ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలని. నేను చంద్రబాబు నాయుడుకి హెడ్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో మాట ఏమొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చింది, దాంట్లో కొత్త బిల్. మరి ఇక్కడ హిందూ దేవాలయాలకి ఒక చట్టం, ఒక న్యాయం, ఇక్కడ ముస్లింల వక్ఫ్ బోర్డ్కి ఒక న్యాయం మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగంటే ఏదైతే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉందో దాంట్లో 2 ముస్లిమేతరులను పెట్టాలంట. ఇక్కడైతే దేవాలయం ముందు ఒక షాప్ పెట్టుకొని ఏదైనా ముస్లిం బతుకు తెరువు 3 పూట్ల గడవని వాడు ఎవరన్నా చేస్తున్నారంటే ఆడిని మాత్రం షాప్ పెట్టనివ్వట్లేదు. కానీ వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో 2 హిందువుల్ని పెట్టమని చట్టం తెస్తుంది. అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డులో, అలాగే జిల్లా వక్ఫ్ బోర్డు. ఇది ఏం న్యాయం ఇది? అంటే ముస్లింలకు ఒక న్యాయం, హిందువులు ఒక న్యాయమా ఈ ప్రభుత్వాలు చేసి?